ఈక్వల్ లెవెల్ ఆఫ్ పంప్ అప్ అనేది మీకు దొరుకుతుంది. 1. సో కిందకి వచ్చినప్పుడు స్లోగా రావాలి. 2, 3. సో ఈ గ్రిప్ చూసుకోండి. ఫస్ట్ మీ గ్రిప్ మెయింటైన్ చేసిన తర్వాత కంప్లీట్లీ డౌన్ పెట్టండి. సో స్లోగా చేసినా చూడండి, ఇట్లా కంప్లీట్ 1, 2. నా షోల్డర్ మూమెంట్ కూడా ఎవరైతే హోంవర్క్ అవుట్ చేస్తారో వాళ్ళు మెయిన్గా వాళ్ళకి వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే హ్యాండ్ సైజ్ అనేది షోల్డర్ సైజ్ అనేది ఈక్వల్ లెవెల్ ఉండకపోవచ్చు. దానికి మెయిన్ 2 రీజన్స్ చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్ 3, 4, 5, 6, 7 కిందకి వచ్చినప్పుడు స్లో. సో కంప్లీట్లీ మీ హ్యాండ్ పెయిన్ ఇస్తున్నా కూడా మీరు ఈ హ్యాండ్కి ఎన్ని రెపిటేషన్ కొడుతారు, ఈ హ్యాండ్ కూడా అన్ని రెపిటేషన్ కొట్టాలి. అప్పుడే మీకు ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ ఉంటుంది. హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ సూరజ్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఎస్పెషల్లీ బిగినర్స్ హోమ్ వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే కామన్ ఇష్యూ షోల్డర్ వర్కౌట్ చేసే టైంలో ఏంటంటే సరైన వెయిట్స్ లేని టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి షోల్డర్ వర్కౌట్ చేస్తారు కదా, ఆ టైంలో ఏంటంటే కొంతమంది షోల్డర్ అనేది ఒక సైడ్ బల్క్ ఉంటుంది, ఇంకొక సైడ్ అనేది ఏంటంటే సన్నగా ఉంటుంది. ఎందుకంటే వెయిట్ ఎప్పుడైతే వాళ్ళు వర్కౌట్ చేసినప్పుడు ఏదైతే వెయిట్ లిఫ్ట్ చేస్తారో ఒక్కొక్కసారి ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సరైన వెయిట్ లేని టైంలో ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో కరెక్ట్ ఎనర్జీ అనేది ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఆ వర్కౌట్ చేసినప్పుడు పెట్టలేకపోతారు. సో దానివల్ల ఒక షోల్డర్కి మంచి పంపప్ ఇస్తారు, ఇంకొక షోల్డర్కి అసలు పంపప్ ఇవ్వరు. సో దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, సో అది ఎందుకు అట్లా అవుతుంది, సో దాని గురించి అయితే ఈరోజు చెప్తాను. అండ్ మెయిన్లో ఒక 2 to 3 షోల్డర్ వేరియేషన్స్ ఎవరైతే హోమ్ వర్కౌట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. లాస్ట్ వరకు చూసేయండి, బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇక స్టార్ట్ చేసేద్దామా సో వీడియోని. ఇక చూసే వాళ్ళకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఏంటంటే షోల్డర్ వర్కౌట్లో కంప్లీట్లీ ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఒక రాడ్ కనుక ఉంటే మాత్రం డెఫినెట్లీ దీంతో మల్టిపుల్ పర్పస్ యూజ్ అయితే అవుతుంది. సో మీరు చెస్ట్ వర్కౌట్ చేయొచ్చు, సో షోల్డర్ వర్కౌట్ చేయొచ్చు, బ్యాక్ వర్కౌట్ చేయొచ్చు, బైసెప్ వర్కౌట్ చేయొచ్చు. సో నార్మల్గా దీంతో మల్టిపుల్ పర్పస్ యూజ్ ఉంటుంది. సో ఆన్లైన్లో మీకు తక్కువ ప్రైస్లో కూడా దొరికిపోతాయి అన్నమాట ఇలాంటి రాడ్. సో 5 feet రాడ్ ఉంటుంది. డెఫినెట్లీ మీ కంప్లీట్ బాడీ ఏమంటారు కంప్లీట్ బాడీని మాత్రం కవర్ చేసేస్తారు. సో దీంతో ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం. సో ఫ్రంట్ రేజ్ అనమాట. దీన్ని ఎట్లా అంటే మీరు మీ హ్యాండ్స్ని ఏదైతే ఉంది కదా రాడ్కి ఈక్వల్ మీ షోల్డర్ లెవెల్ ఈక్వల్గా పెట్టాలి. ఒకటి వైడ్ ఉండకూడదు, లేదంటే మరీ మిడిల్లో ఉండకుండా కంప్లీట్ మీ షోల్డర్ లెవెల్లో గ్రిప్ పట్టుకొని కంప్లీట్ స్ట్రైట్ నుంచి జస్ట్ ఈ లెవెల్ వరకు రేజ్ చేయాలి. నేను చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్, సో కంప్లీట్లీ షోల్డర్ లెవెల్ వరకు పట్టుకున్నా. సో కంప్లీట్ డౌన్ నుంచి జస్ట్ మీ షోల్డర్ వరకు రేజ్ చేయాలి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీ ఫ్రంట్ షోల్డర్కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ పంప్ అప్ అనేది మీకు దొరుకుతుంది. 1. సో కిందకి వచ్చినప్పుడు స్లోగా రావాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇట్లా అనమాట. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ ఉంటుంది. సో ఏంటంటే ఆబ్వియస్లీ మీరు కంప్లీట్లీ ఈక్వల్ లెవెల్ ఆఫ్ పంపప్ దొరకాలంటే కంప్లీట్లీ గ్రిప్ అనేది ఫస్ట్ థింగ్ చాలా వరకు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలి. సో మీరు ఎట్లయితే మీరు మూవ్మెంట్ ఇస్తున్నారో మీ కంప్లీట్ ప్రెషర్ అనేది ఫ్రంట్ షోల్డర్ ఈ లెవెల్లోనే ఉండాలి. అప్పుడు ఏంటంటే కంప్లీట్లీ మీరు ఎప్పుడైతే వర్కౌట్ ఇస్తున్నారో ఈ లెవెల్లో మీకు ప్రెషర్ పడడం వల్ల ఈక్వల్ లెవెల్ ఆఫ్ పంపప్ దొరుకుతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో లేటరల్ రైజ్ అనమాట. రాడ్తో చేస్తున్నాను, డంబుల్తో కూడా చేయొచ్చు, బట్ నేనైతే రాడ్తో చేసి చూపిస్తున్నాను. సో గ్రిప్ అనేది సేమ్ ఫస్ట్ వేరియేషన్ ఎట్లయితే షోల్డర్ లెవెల్ గ్రిప్ పట్టుకున్నా అదే గ్రిప్ పట్టుకోండి. సో చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రాడ్ ఉందా, సో ఈ గ్రిప్ చూసుకోండి. ఫస్ట్ మీ గ్రిప్ మెయింటైన్ చేసిన తర్వాత కంప్లీట్లీ డౌన్ పెట్టండి. సో స్లోగా చేసినా చూడండి, ఇట్లా కంప్లీట్ 1, 2. నా షోల్డర్ మూమెంట్ కూడా చూడండి, హ్యాండ్ మూమెంట్ని. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Yep. So
ఈ వేరియేషన్ చేసినప్పుడు ఏంటంటే కంప్లీట్లీ మీరు ఎప్పుడైతే వేరియేషన్ ఈ లెవెల్ చేసినాడో కంప్లీట్లీ ఈడ అనేది ప్రెషర్ దొరుకుతుంది మీకు. సో కంప్లీట్లీ ఈ లెవెల్లో మీకు ప్రెషర్ దొరికినప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఫస్ట్ థింగ్ వచ్చేసి మజిల్ టేరేటప్పుడు మాత్రం చాలా పెయిన్ వస్తుంది బై. సో అది డెఫినెట్లీ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు అర్థమవుతుంది. మీకు కరెక్ట్గా ఏంటంటే షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు షోల్డర్ కాడ కంప్లీట్లీ మీకు పెయిన్ వస్తుంది. మీకు అప్పుడు ఏంటంటే అర్థం చేసుకోవాలి డెఫినెట్లీ కరెక్ట్ ఉందని. బట్ ఒకవేళ మీకు షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు ఒకవేళ ఏమంటారు ఎల్బో పెయిన్ వస్తే మాత్రం డెఫినెట్లీ అది కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో డెఫినెట్లీ కొంతమందికి ఇంజురీస్ ఉన్న వాళ్ళకు పెయిన్ వస్తుందంటే ఓకే, నో వరీస్. సో మీరు వెయిట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, మీ కంఫర్ట్ని బట్టి మీరు వెయిట్ వేసుకొని వర్కౌట్ చేయండి. బట్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రంట్ ప్రెస్ అనమాట. సో థర్డ్ వేరియేషన్. సో ఇది కూడా సేమ్ షోల్డర్ గ్రిప్ వేయండి. బట్ వేరియేషన్ చేసినప్పుడు మాత్రం కంప్లీట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రిప్ పట్టుకునేటప్పుడు పైకి లేచినప్పుడు మీ హ్యాండ్స్ అనేది వైడ్ అవ్వకూడదు అండ్ క్లోజ్ అవ్వకూడదు. కంప్లీట్లీ ఇదే లెవెల్లో షోల్డర్ లెవెల్ గ్రిప్లోనే పైకి లేవాలి. ఇట్లా చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈరోజు మాత్రం ఓన్లీ ఫ్రంట్ షోల్డర్ వేరియేషన్ మాత్రం చెప్తున్నాను. సో నెక్స్ట్ వేరియేషన్లో కంప్లీట్లీ మీకు ఫుల్ బాడీ వర్కౌట్ అంటే ఫుల్ షోల్డర్ వర్కౌట్ ఎట్లా చేయాలి ఫ్రంట్, మిడ్ అండ్ బ్యాక్. సో అది చెప్తాను. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ షోల్డర్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి దాని గురించి కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి అసలు స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఏంటంటే సో ఫ్రంట్ ప్రెస్ షోల్డర్ లెవెల్ గ్రిప్. సో చూసుకోండి ఎల్బోస్ లెవెల్ మాత్రం కంప్లీట్లీ ఏంటంటే స్ట్రైట్గా ఉండాలి. ఒకటి వైడ్ అవ్వకూడదు అండ్ ప్లస్ క్లోజ్ అవ్వకూడదు, స్ట్రైట్గా 1 2 3 4 5 6 7 కిందికి వచ్చినప్పుడు స్లోగా రండి 8 9 10 11 12. యప్. సో ఎవ్రీ వేరియేషన్ మీరు 3 సెట్స్ 12 రిపిటేషన్ కొట్టండి. కంప్లీట్ మీకు ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా మంచి పంప దొరుకుతుంది. సో ఈ వేరియేషన్ చేసినందుకు మాత్రం ఇంకా చాలా వరకు ఏంటంటే ఫస్ట్ థింగ్ మజిల్ బ్రేక్ డౌన్ మాత్రం చాలా కట్స్ ఫార్మేషన్ అంటే చాలా వరకు మంచిగా వస్తుంది మజిల్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల. అండ్ మంచి డయట్ మెయింటైన్ చేయండి, రెస్ట్ కూడా పర్ఫెక్ట్ రెస్ట్ తీసుకోండి, అప్పుడే మీకు రిజల్ట్ చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఎవరైతే హోంవర్క్ అవుట్ చేస్తారో వాళ్ళు మెయిన్గా వాళ్ళకి వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే హ్యాండ్ సైజ్ అనేది షోల్డర్ సైజ్ అనేది ఈక్వల్ లెవెల్ ఉండకపోవచ్చు. దానికి మెయిన్ 2 రీజన్స్ చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ హ్యాండ్కి ఈక్వల్ పవర్ ఉండకపోవడం వల్ల. ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ మీరు వర్కౌట్ చేయడానికి మీ దగ్గర డంబుల్స్ లేవు, రాడ్స్ లేవు. బట్ ఈవెన్ మీరు బ్రిక్స్ ఇటుకలతోనే మీరు వర్కౌట్ చేస్తారు. చాలామంది అట్లా ఉండరు. నేను కూడా కొన్ని రోజుల వరకు డెఫినెట్లీ నేను జిమ్కి పోకముందు దాంతోనే వర్కౌట్ చేస్తున్నా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాంతో వర్కౌట్ చేసేవాళ్ళు ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే డంబుల్స్ ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళ హ్యాండ్లో ఈక్వల్ ఎనర్జీ లేదు. అందుకనే జిమ్లో ఎవరైతే బిగినర్స్ వెళ్తారో ట్రైనర్స్ మెయిన్లీ మెషిన్స్ మీద డిపెండ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ హ్యాండ్ పంపప్ అనేది ఈక్వల్ లెవెల్ ఉండదు నీకు. సో బట్ హోమ్ వర్కౌట్లో మీకు అక్కడ మెషిన్స్ లేవు, ఎక్విప్మెంట్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఏంటంటే హ్యాండ్కి పవర్ లేకపోవడం వల్ల ఏంటంటే మెయిన్లీ ఒక్కొక్కసారి సైజ్ అనేది షోల్డర్ది ఎక్కువ తక్కువ ఉండడం వల్ల దానికి బాడీ లుక్ అనేది కంప్లీట్లీ కొంచెం గలీజ్ కొడుతుంది. అదే మెయిన్ ఇష్యూ. సో దానికోసం మీరు మెయిన్లీ ఏం చేయాలంటే ఒకవేళ మీ రైట్ హ్యాండ్కే పవర్ ఎక్కువ ఉండి లెఫ్ట్ హ్యాండ్కే పవర్ తక్కువ ఉంటే మాత్రం ఎస్పెషల్లీ ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు సో ఎక్కువ పంపప్ అనేది ఏంటంటే డెఫినెట్లీ మీరు లెఫ్ట్ హ్యాండ్కి ఇవ్వండి. ఎందుకంటే డెఫినెట్లీ మీరు ఒకవేళ వర్కౌట్ చేస్తారు, వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ షోల్డర్ ప్రెస్ చేస్తారు. సో డంబుల్ని ఈ లెవెల్లో పట్టుకొని సో కంప్లీట్ డైరెక్ట్ హిట్ కొట్టేటప్పుడు ఏంటంటే మీకు ఈ లెవెల్లో ఈ హ్యాండ్కి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ ఇది అంత సపోర్ట్ ఇవ్వదు. బట్ మెయిన్లీ కన్సిస్టెన్సీగా ఏంటంటే మీ మైండ్ మీ బాడీ సపోర్ట్ ఇవ్వాలంటే డెఫినెట్లీ మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. సో కంప్లీట్లీ మీ హ్యాండ్ పెయిన్ ఇచ్చినా కూడా మీరు ఈ హ్యాండ్కి ఎన్ని రెపిటేషన్ కొడుతారు ఈ హ్యాండ్ కూడా అన్ని రెపిటేషన్ కొట్టాలి. అప్పుడే మీకు ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ ఉంటుంది అండ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ పంపప్ ఉంటుంది. సో మీరు పర్ఫెక్ట్ డయట్ అండ్ పర్ఫెక్ట్ రెస్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు కంప్లీట్లీ గ్రోత్ అనేది ఈక్వల్ లెవెల్ ఉంటుంది. అంతేగాని ఈ హ్యాండ్ సపోర్ట్ ఇస్లని చెప్పేసి ఓన్లీ ఒక హ్యాండ్ని ట్రైన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అంతేగా సైజ్ మాత్రం పెరగదు. ఐ మీన్ షోల్డర్ లెవెల్ సైజ్ అయితే ఉంది కదా, సో అది ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో వర్కౌట్ చేస్తూ 2 హ్యాండ్స్కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ పంపప్ ఇవ్వండి.
వేరియేషన్స్లో అయినా సరే సెట్స్ అయినా సరే సో వర్కౌట్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఈక్వల్ లెవెల్లో ఉండాలి. అప్పుడే మీకు ఏంటంటే వర్కౌట్ మీ చేసే వర్కౌట్కి ఒక డెఫినెట్లీ ఒక యూజ్ అనేది ఉంటుంది. సో ఈరోజు కంటెంట్ మాత్రం ఇంతే. సో ఎవరికైతే ఇన్ఫర్మేటివ్ అనిపించిందో, ఎవరికైతే నచ్చిందో లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మెయిన్లీ మీకు కనుక ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. డెఫినెట్లీ దాని గురించి కూడా డెఫినెట్లీ మీకు ఏంటంటే మంచి వీడియో అయితే తీసుకొని వస్తాను. సో అప్పటి వరకు అయితే బై బై. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం డెఫినెట్లీ మీకు కంప్లీట్ ఏమంటే షోల్డర్ వర్కౌట్ అయితే చెప్తున్నాను. ఈ వర్కౌట్లో ఐ మీన్ ఈ కంటెంట్లో ఓన్లీ జస్ట్ ఫ్రంట్ షోల్డర్ వర్క్ మాత్రమే చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్లీ మీకు ఫ్రంట్ బ్యాక్ అండ్ మిడ్ షోల్డర్కి ఎలాంటి వర్కౌట్ చేస్తే మీరు ఇంటికాడ మీకు యూజ్ ఎట్లా అవుతుందో దాని గురించి అయితే చెప్తాను. సో చలో ఇంకా అప్పటి వరకు అయితే ఇక బాబాయ్. సో సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.